నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలులో 8,003 కోట్ల మైలురాయిని చేరుకోవటం హర్షణీయం. మంత్రి మనోహర్ వెల్లడి. మార్చి 29 నుండి జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల పోటీలు ప్రారంభం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉగాది పురస్కారాలు ప్రదానం. ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఎడ్లబల ప్రదర్శన పోటీలలో గెలుపొందిన విజేతలకు బుల్లెట్ బండిని ప్రదానం చేయడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న పోటీల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 నుండి ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైతులలో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించి వ్యవసాయంలో వస్తున్న ఆధునిక ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఎడ్లబల ప్రదర్శన పోటీలను ప్రజలు రైతులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజేతలకు మొదటి బహుమతి బుల్లెట్ ప్రజెంట్ చేయడం జరుగుతుందని ఆనంద్ బాబు తెలిపారు. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన తెనాలి పట్టణంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైన ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజు వరకు ఈ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇలాంటి వైజ్ఞానిక ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలని తెనాలి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మళ్ళా ఉత్సాహం చూపించడం, ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు దిగ్విజయంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇది జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి పందిపేటలన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. దాదాపు ఈ వారం రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. రోజు వేలాది మంది, ఈ వారం రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ఈ పోటీలు తిలకించి ఆనందించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో, క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఎవరం కూడా వేరుగా భావించాల్సిన అవసరం లేదు.
అందరూ కూడా పాల్గొనడానికి అర్హులే. ప్రతి ఒక్కరూ రావచ్చు. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు ఏం భేదాలు లేవు. అందరూ పాల్గొని అందరూ దీన్ని సంతోషంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పశుపాల ప్రదర్శనకు సంబంధించి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పశువులు మాత్రమే రావాలనే ఒక నిబంధన ఉంది. ఒంగోలు జాతి, అది కూడా ఒంగోలు జాతి ఆవులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎడ్ల బల ప్రదర్శనలో విజేతలకి ఫస్ట్ ప్రైజ్గా ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయించారు. అందరికీ దాదాపు పోటీలో పాల్గొన్న అందరూ కూడా ఏదో బహుమతి వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్టాల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, అదేవిధంగా రకరకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మరి ప్రతిరోజు విరివిగా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్ని ఎంజాయ్ చేసి తిలకించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ యార్డ్లో ఎడ్ల పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఆర్టీఓ రాఘవరావు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని, ఒకవేళ మైనర్లు తమ తనిఖీలలో దొరికితే భారీగా ఫైన్లు విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, కాబట్టి తల్లిదండ్రులు వాహనాలను పిల్లలకు ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలియచేయడం ఏంటంటే, మన తెనాలి ఏరియా పరిధిలో, మన ఆర్టీఏ పరిధిలో తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాన 5 మండలాలు వస్తాయి. ఈ 5 మండలాల పరిధిలో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. 10th కూడా 2-3 రోజుల్లో అయిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకి మరి విద్యార్థులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ సెలవులు వచ్చినాయి కాబట్టి వేసవకాలం సెలవుల్లో పిల్లలు డ్రైవింగ్ నేర్చుకుంటారు. డ్రైవింగ్ బళ్ళు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. కొంతమంది ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకి బళ్ళు ఇవ్వకూడదు పేరెంట్స్. ఒకవేళ మైనర్ గనక మాకు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే అతని వయసు అది కనుక్కొని మనం కేసు బుక్ చేయడం జరుగుతుంది. మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000 ఫైను, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. అది కాక ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500. అంటే 18 అబోవ్ వాళ్ళు కనుక దొరికితే 5,000 ఫైన్ లైసెన్స్కి, మైనర్ దొరికితే ఇంకో 5,000 ఎక్స్ట్రా, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500. కొంతమంది పిల్లలు ఆ మైనర్ వాళ్ళే ముగ్గురు ఎక్కుతుంది తిరుగుతున్నారు. ముగ్గురు అంటే 14,500 ప్లస్ ట్రిపుల్ రైడింగ్ ఇంకో 1,000 రూపాయలు, 14,500. ఈ ఫైన్ వేసి ఇమీడియట్గా ఆ బండిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ కనుక పెడితే అది కోర్టుకు పెట్టాలి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫర్దర్గా బండి రిలీజ్ చేయకుండా కోర్టుకు పెడతారు. కోర్టు వారు, జడ్జి గారు మరి 100 రూపాయల నుంచి 25,000 ఫైన్ వేయొచ్చు, లేకపోతే 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు. అది ఆ ఫైను 100 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఫైన్ వేయవచ్చు. ఈ మధ్యలో ఎంతైనా వేయవచ్చు. అలాగే 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు. అది ఈ 2 జైలు శిక్ష ఒకవేళ పట్టుబడిన ఆ మైనర్కి వేయవచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కూడా వేయవచ్చు, తండ్రికి కూడా వేయవచ్చు, అంటే ఇద్దరికి వేయవచ్చు. అది అంతా జడ్జి గారి ప్రాసిక్యూషన్ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు రేషన్ కార్డుదారులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని, దీనికి రేషన్ డీలర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలంలో రైస్ కార్డు లబ్ధిదారులందరూ వారికి సంబంధించిన ఈకేవైసీని సంబంధిత రేషన్ డీలర్ దగ్గర కానీ, అట్లాగే విఆర్ఓ దగ్గర గ్రామ సచివాలయంలో కానీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. మనకి తెనాలిలో
సుమారుగా 6,876 రైస్ కార్డ్స్ ఉన్నాయి. అట్లాగే 1,82,479 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి ఇప్పటికే ఈకేవైసీ 1,68,094 వరకు ఈకేవైసీ కంప్లీట్ అయింది. సుమారుగా 14,385 మందికి ఇంకా ఈకేవైసీ చేయించాల్సింది ఉంది. దీనికి సంబంధించి నిన్నే మన పౌర సరఫరాల శాఖ నుంచి ఈకేవైసీని ఈ నెల 31వ తారీఖు లోపు కంప్లీట్ చేయించాలి అనే ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం డీలర్లందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా ఈ కాలంలో 31 వరకు ఎఫ్పి షాప్ దగ్గర అందుబాటులో ఉండాలని విఆర్ఓలకు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కార్డుదారు ఏ షాప్కి సంబంధించిన వ్యక్తి అయినా ఏ షాప్లో అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. అలాగే ఏ విఆర్ఓ దగ్గర అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. కాకపోతే ఈకేవైసీ చేయించుకోవడం అనేది ప్రధానం. ఖచ్చితంగా దయచేసి కార్డుదారులందరూ కూడా ఈకేవైసీ 31 లోపు కంప్లీట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే డైరెక్ట్గా తహసీల్దార్ని సంప్రదించవచ్చు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ ఫెస్టా 2025ను రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఫలితాలలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న మా విద్యార్థుల మానసికోల్లాసం మరియు మనోవిజ్ఞానం కోసం విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, రంగోలీ, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులలో మానసికోల్లాసం పెంచాలని ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులందరూ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడాలనే మా కృషికి నిదర్శనం మా విజయాలే అని ఆయన తెలిపారు. స్టడీస్ విషయంలో మాత్రం ఎటువంటి లోపాలు అనేది లేదు. అలాగే మీరు ఎంతమంది పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారో మరి మీకు ఐడియా ఉంటుంది. కొంతమందికి ఇంటికి వెళ్ళగానే మనలోనే రాక్షసత్వం బయటకు వస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్, డిసిప్లైన్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. డిసిప్లైన్ మీన్స్ ఫస్ట్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎంతమంది నీకు నువ్వు గౌరవించుకుంటున్నావు, నేను సొసైటీలో ఈ స్టేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అనేది నీకు ఐడియా ఉంటుంది. ఎలా ఉండాలి అనేది నువ్వు నిర్ణయం తీసుకుని దాన్ని పద్ధతి బట్టి మంచి భవిష్యత్తు ఎన్నుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 శాలరీస్ ఉండి 1 lakh శాలరీ, 1.5 lakh శాలరీ, ఎక్కువ దేనికి కాంపిటీషన్ ఉంటుంది? దేనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది? 1.5 lakh ఉండదు. 30,000 ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనం 1.5 lakh మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ లేకపోయేదానికి 1 lakh వేయడం చూస్తూ ఉంటారు. అక్కడ ఎవరో ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఆ కాంపిటీషన్లో నిలబడతారు. అందరూ వచ్చి ఆ 30,000 శాలరీస్లోనే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సరే గోల్ అనేది టార్గెట్, మంచి టార్గెట్ పెట్టుకుని రీచ్ అయ్యే మార్గం చూసుకోవాలి. ఈ సందర్భంగా సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజర్ బాబు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్స్ డీన్ వాసిరెడ్డి కిషోర్ మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అకాడమిక్లో సాధించినటువంటి అకాడమిక్ రిజల్ట్ కానీ మరి యూనివర్సిటీలోనే 99%తో ఉత్తమమైనటువంటి మరి ఫలితాలు సాధించి ముందంజలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. అదేవిధంగా ప్లేస్మెంట్స్ పాయింట్లో కూడా మరి ఈ రోజున సుమారుగా 30 కంపెనీస్ కాలేజీ వాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ వారు ఈ అకాడమిక్ తీసుకొచ్చి మరి 95% మనకు ఉన్నటువంటి 5 years 10th అవుట్గోయింగ్ పిల్లలందరిలో కూడా 95% ఉద్యోగాలు సాధించారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కి, అదేవిధంగా మా ఫ్యాకల్టీ అందరికీ, మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మరి బాగున్నటువంటి మీ అందరికి కూడా అది ప్రిన్సిపల్గా మంచి డిసిప్లైన్లో ఉన్నారు. అంతేకాదు మరి దైవికమైనటువంటి విషయాలలో కూడా ఆయన మంచి విధేయత కలిగినటువంటి వారు కాబట్టి
మీ అందరినీ కూడా ఒక మంచిగా మరి రీతిగా తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విశేషం. మరి మా బాబు కాలేజీలో చదువుతున్నప్పుడు డిగ్రీలో జాయిన్ చేయడానికి మేము సాహసించాము. కానీ ఏంటంటే చుట్టుపక్కల వినేటువంటి వార్తలు ఏంటంటే ఏసన్ కాలేజీ ఎప్పటి నుంచే ఉంది, ఫలానా కాలేజీ ఎప్పటి నుంచే ఉంది, అక్కడికి ఎన్నో కంపెనీస్ వస్తాయి, ప్లేస్మెంట్స్ ఇస్తారు, ఇక్కడ కొత్తగా జాయిన్ చేశారు, ఇక్కడ ఏముంటుందని మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి సార్ చెప్పినటువంటి మాట మాకు ప్రారంభంలో మాది బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యతను వారు సంపూర్ణంగా సవినయంగా నెరవేర్చినందుకు వారిని చాలా అభినందిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 8,003 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను మభ్యపెట్టేలా ధాన్యం కొనుగోలు విషయంలో వ్యవహరించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ రైతుల దగ్గర నుండి రికార్డు స్థాయిలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 8,003 కోట్ల రూపాయలను 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో వేయటం జరిగిందని మంత్రి అన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం కంటే 746% అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, వైసీపీ నాయకులు ఎన్ని అపోహలు సృష్టించినా కూటమి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా గతంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశామని అన్నారు. రైతుల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తామన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు. ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది 4,730 మెట్రిక్ టన్నులు. కేవలం 4,730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 746% గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో
గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది 29,164 లక్షల మెట్రిక్ టన్నులు. అదే మనం కొనుగోలు చేసింది 91,758 మెట్రిక్ టన్నులు. అంటే 215% గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేసాం. ఇంకా పల్నాడులో అయితే చెప్పవసరం లేదు, వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 67 మెట్రిక్ టన్నులు. మనం కొనుగోలు చేసింది 13,572 మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 20,000% తేడా ఉంది వాళ్ళకి మనకి. ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకి ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 29,85,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం 34,78,475 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసి సుమారు 18% ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజున ముందుకొచ్చాం. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని, రైతుల్ని మోసం చేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు మేము వచ్చిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5,49,000 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు అందించాల్సిన డబ్బు వీళ్ళు దుర్వినియోగం చేసి గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో స్కోడా కార్లు కొన్నారు. స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో వీళ్ళు స్కామ్ చేశారు. దాని తర్వాత 2 సంవత్సరాలు కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు. నెల్లూరు జిల్లాలో చాలా గర్వంగా చెప్తున్నా నేను, గత 20 రోజుల నుంచే మేము ఇప్పటివరకు కొనుగోలు చేసింది 50,000 మెట్రిక్ టన్నులు. 50,000 మెట్రిక్ టన్నులు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సమక్షంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతోటి సమీక్షా సమావేశాలు ఇప్పటివరకు 3 సార్లు నిర్వహించి ప్రతి గింజ కొనే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక నమ్మకం రైతుల్లో తీసుకొచ్చాం. ప్రతి పాఠశాలలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్ స్కీమ్లో సన్నబియ్యం అందించబోతున్నాం మొట్టమొదటిసారి. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నిర్వహణలో ఈ నెల 29వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలను వివిధ రంగాలలో లబ్ధి ప్రతిష్ఠులకు అందజేయడం జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక్కరాజు తెలిపారు. స్థానిక మార్స్పేటలోని స్వరలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిలక్కరాజు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది రజతోత్సవ ఉగాది పురస్కారాలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా సేవ, కళ, సంగీత, పరిశోధన, నృత్య రంగాల నుండి ఈదర పూర్ణచంద్, షేక్ తిరుమలాబి, కొండపి వసుంధర, డాక్టర్ దాసరి విజయలక్ష్మి, వసంత దుర్గలకు అందజేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఆధ్యాత్మిక ప్రవచకులు గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు తదితరులు అవార్డు గ్రహీతలను సత్కరిస్తారని తెలిపారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఉగాది పురస్కారాలు విశ్వాస నామ సంవత్సరం పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా సత్రంలో ఈ నెల 29 శనివారం సాయంత్రం జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన 5గురికి ఈ ఉగాది పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. కళారంగం నుంచి షేక్ తిరుమల వీరు గారికి, పరిశోధన రంగం నుంచి డాక్టర్ దాసరి విజయలక్ష్మి గారికి, నృత్యం వసంత దుర్గ గారికి, అలాగే సంగీత రంగం నుంచి కొండపి వసుంధర గారికి, సేవారంగం నుంచి ఈదర పూర్ణచంద్ర గారికి, ఇలా 5గురికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు తదితరులు ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. ఈ విశేష కార్యక్రమానికి అశేషంగా అభిమానులు, కళారంగంలో ఆసక్తి కలవారు, మా స్వరలైన శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదేశ్ కోరుతున్నాను. సమావేశంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు, విశ్రాంత తపాలా అధికారి తిరుమలరావు, నటులు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కళా సాహిత్య రంగాల సంస్కృతి సంస్థ స్వరలయ ఆధ్వర్యంలో రేపు 29వ తారీఖు శనివారం ఉగాది పురస్కారాల వేడుక నిర్వహించబడుతూ ఉంది. ఇది గత 24 సంవత్సరాలుగా ఈ యొక్క వేడుకను స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. రేపు జరగబోయేది 25వ సంవత్సరం, అంటే దాదాపు మాకు ఒక రజతోత్సవ వేడుక. కాబట్టి ఈ వేడుకని
మరి ప్రతి సంవత్సరం ఆదరిస్తున్నట్టుగానే ప్రేక్షకులు, కళాభిమానులు, కళాకారులు, అట్లాగే స్వరలయ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాము. అనేకమైనటువంటి గత మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ విధమైన కార్యక్రమాలు నలుపుతూ తెనాలిలో కళారంగాన్ని నిలబెడుతున్నటువంటి మన స్వరలయ సంస్థని మీరు అందరూ కూడా ఆదరించాలని కోరుతున్నాము. స్వరలయ వేదిక నిర్వహించే ఉగాది పురస్కారాలు చెప్పినట్టుగా మన రజతోత్సవ వేడుకల్లో 5గురిని ఎంపిక చేశారంటే మన తెనాలి 5గురే కాదండి, మన తెనాలి కళ్ళ కాణాచి. అట్లాంటి 100 మందిలో 70 మంది 80 మంది వివిధ కళ్ళలో నిష్ణాతులు ఉంటారు. వాడల్లోంచి వడపోసి కమిటీ మెంబర్లు కానీ ఏదైనా కానీ 5గురిని తీసుకొచ్చామంటే మిగతా వాళ్ళంతా తక్కువడానికి కాదు, వీళ్ళు ఎక్కువడానికి కాదు. మనం ప్రతి సంవత్సరం ఒక 5గురిని కానీ 6గురిని కానీ ఎంకరేజ్ చేస్తామంటే దాని ద్వారా వాళ్ళ గురించి మిగతా అందరికీ తెలుస్తుంది. మన తెలియటం వేరు, మన గురించి 10 మందికి తెలియటం వేరు. ఆ 10 మందిని మిగతా వాళ్ళు ప్రోత్సహించి మిగతా ఇంకొంతమంది అంటే మన 70 మంది ఉన్నారు, మిగతా 30 మంది కూడా ఈ కళ్ళకు వస్తాన ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఈ వచ్చే శనివారం మన కన్నికామర్సి గుడిలో ఈ స్వర్లయ వేదిక ఉగాది పురస్కారాలు ఉన్నాయి. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు సమైక్యతకు దర్పణమని పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు యువత నాయకులు కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులు హాజరయ్యారు. ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ మిత్రమండలి, ప్రణీత్ మిత్రమండలి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. తెలుగు యువత ఆధ్వర్యంలో గతంలో చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యత వహించి లౌకికవాదాన్ని కాపాడే భాగంగా మత సామరస్యానికి మరొకసారి పూర్తిగా మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరం కూడా కలిసి ఈ పట్టణంలో సహజీవనం చేస్తున్నాం అనే దానికి ఈరోజున ఒక సంకేతాన్ని ఇఫ్తార్ విందు ద్వారా ఇవ్వటమే కాకుండా మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను తెలుగు యువత నేతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ గ్రామాలకు చెందిన 6 వైసీపీ ఎంపీటీసీలు, పలువురు నాయకులు మంత్రి మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నరేంద్ర మోదీ సహకారంతో నిరంతరం శ్రమిస్తున్నారని, ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలన్నారు. పార్టీలో చేరిన వారిలో గంగనపల్లి ఎంపీటీసీ వాసంశెట్టి సత్యవతి, సర్పవరం ఎంపీటీసీ గుత్తుల శ్రీను, రేవూరు ఎంపీటీసీ మామిడాల నాగచక్రం, తిమ్మాపురం ఎంపీటీసీ బందెలి
గిరీష, మరో 20 ఎంపీటీసీలు కేతా సూర్యచంద్ర, గుత్తుల సత్యబాబు ఉన్నారు. వారికి మంత్రి మనోహర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. షేక్ సుబానీ ఆధ్వర్యంలో పినపాడులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నల్లగర సుబానీ కుటుంబ సభ్యులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ముస్లిం సోదరుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సుబానీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లకర బుజ్జి, గౌస్ బాషా, ఆదం షఫీ, బాజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ దావత్ అనేది ప్రతి సంవత్సరం మేము కలిసికట్టుగా మత సామరస్యంగా కలిసికట్టు ఇక్కడ మనం ఇఫ్తార్ దావత్ చేసుకోవటం మొదటి నుంచి అలవాటు, కొన్ని సంవత్సరాల నుంచి చేసుకోవటం అలవాటు, అలా ఆనవాయితీగా నడుస్తుంది. అయితే ఈ ఇఫ్తార్ దావత్ ఏంటంటే ఈ రంజాన్ నెల పొద్దున్నే 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉపవాసాలు దీక్ష ఉండి విరమించిన తర్వాత వారికి ఇఫ్తార్ దావత్ ఇస్తే వారు ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యమో, వారికి మేము అన్నదానం చేస్తే అంత పుణ్యం వచ్చిద్దని మా పెద్దలు మాకు మాకు చెప్తుండేవారు. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం చేసుకోవటం అలవాటు. ఇక్కడ అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు తోడుగా ఈ ఇఫ్తార్ దావత్ చేసుకోవటం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలులో 8,003 కోట్ల మైలురాయిని చేరుకోవటం హర్షణీయం. మంత్రి మనోహర్ వెల్లడి. మార్చి 29 నుండి జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల పోటీలు ప్రారంభం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉగాది పురస్కారాలు ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.